హాయ్ హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరు తమ్నైల్లో చూసినట్టు ఇది అసలు లాగే కాదు, ర్యాండమ్ క్లిప్స్ అన్నీ కలిపి ఏదో కిచిడి కట్టేశాను. మధ్యలో ఆపేయకుండా లాస్ట్ దాకా చూసి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంతే. ఇప్పుడే రామేశ్వరం స్టేషన్లో దిగాను. ఇప్పుడు వెళ్ళి బైక్ రెంట్కి తీసుకోవాలి, రూమ్ ఎత్తుక్కోవాలి. ఈలోపు పంబన్ బ్రిడ్జ్ దాటిన వీడియో ఇప్పుడు వేస్తాను, అది మీరు చూడండి. నేను ఈలోపు మిగతా పనులన్నీ చేసుకుని మళ్ళీ మిగతా చూపిస్తాను. రామేశ్వరం కలుసుకోవాలి, ఓకేనా? ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాను. చాలామంది అన్నారు, నేను గుడికి వెళ్ళి వచ్చానంటే మా అమ్మ నమ్మదు కాబట్టి నెత్తిమని గుడ్డెట్టించుకున్నాం. ఇది దర్శనం టికెట్ ప్రూఫ్, స్పెషల్ దర్శనం. జనాలు ఎక్కువ ఉన్నారు. ఈరోజు అమావాస్య అంట. టైం 12 అయింది. కాసేపు అయ్యాక బయటకు వెళ్ళి తినేసి ఆ తర్వాత ధనుష్కోడి వెళ్దాం. మళ్ళీ ధనుష్కోడి నుంచి కంటిన్యూ చేస్తారు. పెద్ద పీకుడు వెళ్ళగా 3 నుంచి 4 దాకా పడుకొని ఎండ దగ్గరికి వెళ్దామని చెప్పి మ్యాప్ వేసుకొని ధనుష్కోడికి ఒప్పుకుంటూ వచ్చా. 5 గంటలకు క్లోజ్ అంట. టైం 5 అయింది. పోలీసులు ఏమో 5 గంటలకు లోపలికి వెళ్ళడానికి లేదని చెప్పి ఆపేశారు. ఒకరోజు బాబు సరే, రేపు కన్యాకుమారిలో కలుగుతాం. இல்லை இப்படி இருந்தாலும் எல்லாத்தையும் தெரியும். ஆமாம், உங்களுக்கு காட்டாதா? నా పెడమా కన్నా మమ్మీతో కొత్త బాగా నా పెడమా కన్నా కట్టలేరా మంచాడు అన్నాను. மீன் பிடிச்சிட்டு அப்லோட வாங்கடா, வலையை தூக்கி போட்டு அப்லோட தண்ணிக்குள்ள வாங்கடா పంబన్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. పిల్లలు ఇలా హాయ్ చెప్తున్నారు. ఇప్పుడు నేను నిల్చుంది ఓల్డెస్ట్ అండ్ డేంజరస్ పంబన్ బ్రిడ్జ్. కొంచెం ఊగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇట్స్ సేఫ్. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. దయచేసి పిల్లకాయలు డోంట్ ట్రై. రైట్ సైడ్లో ఉన్నది బ్రిడ్జ్ మంచి మనం తెల్ల ట్రైన్లో వచ్చాక, అది లెఫ్ట్ సైడ్లో ఉన్నది వెహికల్స్ అటు ఇటు రావడానికి రామేశ్వరంకి. ఓకే, గాలి కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏదో ట్రైన్ వస్తుందేమో చూద్దాం. రామేశ్వరం వచ్చిన శనేశ్వరం పోలేదన్న సామెత ఉంది. అది ఇప్పటిదాకా సామెత అనుకున్నాను, కానీ నిజమే. నేను ఉన్నాగా శనిగాడిని. పొద్దున్న స్నానం చేసి గుడికి వెళ్ళి వచ్చి తినేసి పడుకున్నా. ఎప్పుడు మధ్యాహ్నం పడుకున్నా 4 గంటలు వేసాను. వంగడుకొని బండి వేసుకొని మ్యాప్స్ పెట్టుకొని ధనుష్కోడి దాకా వెళ్తే పోలీసులు 5 గంటలకు క్లోజ్ తంబి కెలమ్మన్నారు. ఏం చేస్తాం? ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. ట్రిప్ బొక్క. అలానే మనం వదిలేస్తామా? లేదు. పొద్దునలాగా బ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పి బ్రిడ్జ్కి మ్యాప్ పెట్టుకుని బ్రిడ్జ్ దగ్గరికి వస్తాం. ఈ వ్యూ చూడండి. ఇది ఒకటే చూపించగలను, ఎందుకంటే ధనుష్కోడి లేదు ఈరోజుకి. రేపు మళ్ళీ కన్యాకుమారిలో కలుద్దాం. అప్పటిదాకా వ్యూ చూడండి. ట్రైన్ వచ్చేదాకా నేను ఇక్కడ ఉంటే ట్రైన్ చూపిస్తా, లేదంటే నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ కన్యాకుమారి, లేదంటే నైట్ ట్రైన్ నేను ఇదే ట్రైన్లో మళ్ళీ వెళ్తా. చీకట్లో ఈ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది ఏంటో ఓపికంటే చూపిస్తా, లేదంటే లేదు. ఓకే, వచ్చేస్తుంది రాయ్. ట్రైన్ వస్తుంది. అమ్మని అమ్మ, ఇది స్లో మోషన్లో వస్తుంది. నాకు డేటా బొక్క. ఇది వచ్చేదాకా కవర్ చేయాలంటే ఏదో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తా చూడండి.
కింద తాత కూడా వచ్చేసుకుంటున్నాడు. ఆగండి గురుగారు, ఆడు వచ్చేసుకుంటున్నట్టున్నాడు. మొక్క పీక్కుంటున్నా. ట్రైన్ సౌండ్. లక్కీ ప్లస్ ట్రైన్ వెళ్ళేదాకా కర్ర పట్టుకోవాలంటే చెయ్యి నొప్పి వస్తుంది. చాలు. ఎంత పడుకుంది అంటే అమ్మ అక్కడ కూడా హాయ్ చెప్పట్లేదు. కెమెరా ఆన్ చేసి 50,000 పెట్టుకున్నాను రా, ఎవడో కూడా హాయ్ చెప్పండి రా. ఒక్కడ పట్టించుకోవట్లేదు నన్ను. ఆ బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళు ఇక్కడ ట్రైన్ చూస్తున్నారు కానీ మధ్యలో నన్ను ఎవడో దేకట్లేదే. సూపర్ సూపర్ సూపర్. ట్రైన్ వెళ్ళిపోతే మనం వెళ్ళిపోవచ్చు. ఆకలి వేస్తుంది, లేదో తినాలి. అమ్మ అక్కడ హాయ్ చెప్పాడు రా. వాడికి జూమ్ వేద్దాం తర్వాత ఎట్టింగ్లో. ఈ ట్రైన్ అటు వెళ్ళేసరికి తెల్లారిపోద్ది అనుకుంటా. ఓకే వెళ్ళిపోయింది. టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ కథం. కన్యాకుమారి, రిపోర్టింగ్ ఫ్రమ్ కన్యాకుమారి. టైం 4:30 అయింది. లైటింగ్ లేదు. సన్ రైజ్ పాయింట్కి వెళ్ళాలి. సన్ రైజ్ పాయింట్ హోటల్ ఏదో ఒకటి ఫస్ట్ ఇక్కడ దగ్గర సెటిల్ అయ్యి వీడియో కంటిన్యూ చేస్తా. మొత్తం చీకటిగానే ఉంది, ఏం తెలియట్లేదా. సూర్యుడు రారా, అవతల బస్కి యాలైపోతుంది. కష్టపడి రాళ్ళన్నీ దాటుకొని సన్ రైజ్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాక సెల్ఫీ స్టిక్ మర్చిపోయాను. కెమెరా ట్రైపాడ్ మీద పెట్టా. ఎంతవరకు న్యాయం చేస్తున్నాయో తెలియదు కానీ ఏదొస్తే తగిలిస్తా నెక్స్ట్ ఇంట్లో. ఇంత దూరం వచ్చి సన్ రైజ్ సరిగ్గా రాలేదు వేరే విషయం. అయితే సెల్ఫీ స్టిక్ రూమ్లో పెట్టేసి వచ్చాను నేను. తెలివైనండి. ఈ రాళ్ళు క్యాప్చర్ చేయడానికి అవ్వదు. సన్ రైజ్ సరిగ్గా రాలేదు. ఈ మాత్రం సన్ రైజ్ నాకు వైజాగ్లో కూడా వస్తుంది. ఈ రాళ్ళు కూడా ఉన్నాయి వైజాగ్లో. ఇక్కడ దాకా వచ్చి బొక్క. ఇంతకాడికి నాకు కోసి పంచా, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువ, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. నెక్స్ట్ అక్కడికి వెళ్తా. గ్లాస్ పెట్టి అదైనా సెట్గా అవుతుంది, చూద్దాం. అది కూడా లేకపోతే లాగిన్ స్క్రాప్ చేస్తాను. బోట్లు చూస్తున్నారా ఎలా వస్తున్నాయో. కన్యాకుమారికి వస్తే స్టేషన్ నుంచి ఇది జస్ట్ 1.5 కిలోమీటర్. పొద్దున్న ఇప్పుడు అక్కడ రాక్స్ కనిపిస్తున్నాయిగా, అక్కడికి వచ్చి సన్ రైజ్ చేసేసి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇటు వచ్చి అక్కడ లైన్లో నిల్చుంటే 75 రూపీస్ టికెట్ ఒకటి, 300 రూపీస్ టికెట్ ఒకటి. మాకు దూరం ఉంది నిల్చుంటామంటే 2-3 గంటల లైన్లో 75 రూపీస్ టికెట్ తీసుకోవచ్చు. లేదు అంటే 300 రూపీస్ టికెట్ తీసుకుంటే తొందరగా వస్తాం. ఇలా బోట్లో తెస్తాడు. కిందకి వచ్చి ఇక్కడ మళ్ళీ 30 రూపీస్ టికెట్ ఒకటి తీసుకోవాలి. అలా పైకి వచ్చి దాని లోపలికి ఇంకా నేను వెళ్ళలేదు. దీని లోపల కూడా వెళ్ళలేదు. కెమెరా నాట్ అలౌడ్ అంట. మళ్ళీ ఇది లోపల పెట్టి వెళ్ళాలని చెప్పి ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్, తర్వాత అక్కడ ఎవడో తాత ఉన్నాడు నిల్చొని. ఆడు అటు సైడ్ తిరిగి చూస్తున్నాడు. ఇప్పుడు ఆ పైకి ఎక్కినా సరే తాత లోయంగల్ నుంచి కనిపిస్తాడు కానీ మొహం కనిపిస్తాడు. తిరువల్లూరు స్టాట్యూ అంట. సో అలా గ్లాస్ బ్రిడ్జ్ దాటుకుని వెళ్ళి పైకి వెళ్ళి చూసేసి వచ్చి ఈ మందిరం లోపలికి వెళ్ళొచ్చి మళ్ళీ రిటర్న్ బోట్లో వెళ్ళాలని కూడా లైన్ అనమాట. 4 o'clock మూసేస్తాడు. ఇది మార్నింగ్ 8 o'clock తీస్తాడు. ఎండ కాలు కాలుతుంటాయి. కింద చెప్పులు పెట్టాలి, కాలు కాలుతాయి. సమ్మర్లో వస్తే మాడి మస్ అయిపోతాం. కొంచెం వింటర్లో వస్తే ఇంకా అలా నీళ్ళలో కొంచెం అంటే అలా సన్ స్క్రీన్లో వేసుకొని ట్యాన్ అయితే అని చెప్పి వదిలేసి ఇలా తిరగడమే. ఓకే, కన్యాకుమారిలో అయితే తప్ప ఏముండదు. మళ్ళీ ఇంకా మూల
త్రివేణి సంఘం అనేది ఉంటుంది. 2 సముద్రాలు ఒక రివర్ కలుస్తుంది. ఇక్కడ నుంచి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇటంతా గ్రీన్ కలర్లో ఉంది, అటు బ్లూ కలర్లో ఉంది. 2 కలుస్తాయి అన్నమాట. అది నెక్స్ట్ భోజనం చేసాక అటు వెళ్ళి చూపిస్తా. ఓకే, ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్దాం. ఇది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రన్స్. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే లెఫ్ట్లో రైట్లో మార్బుల్ కొట్టేసి సెంటర్లో మాత్రం గ్లాస్ వేస్తాడు. దీనికి పేరే గ్లాస్ బ్రిడ్జ్ అంట. అయ్యో జనాలు ఉన్నారా అండి. సెంటర్లో మాత్రమే గ్లాస్ ఉంది. ఎవడ ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పడే పిల్లల కింద సముద్రం. కింద సముద్రం లెఫ్ట్ రైట్ మార్పులు వేసి చిన్నది మాత్రం గ్లాస్ పెట్టేసి గ్లాస్ బ్రిడ్జ్ అని చెప్పి షోకేస్ చేస్తున్నాడు. బట్ ఇది కూడా ఓకే. అలా ఎలా కనిపిస్తున్నాయి చూద్దాం. ఓకే, డోంట్ సిట్ ఆన్ ద గ్లాస్ అని రాశాడు. ఆయన వీళ్ళందరూ కూర్చొని ఫోటోలు తీసుకుంటున్నారు. ఓకే, కింద కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు, నేను ఎడిట్లోనే చూడాలి. గ్లాస్ బ్రిడ్జ్. అక్కడ పైన తాత ఉన్నాడు, పేరేంటో తెలీదు. తాత 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 స్టాట్యూ ఆఫ్ విజ్డమ్ అంట. పైకి వెళ్ళాలి. కర్ర చిన్న చేసి పైకి వెళ్ళి చూద్దాం. స్టాట్యూ ఆఫ్ తిరువల్లూర్. ఓకే, గుహ నుంచి ఇప్పుడు బయటకు వచ్చాం. అది గ్లాస్ బ్రిడ్జ్. గ్లాస్ బ్రిడ్జ్ అక్కడ బోట్లు తిరుగుతున్నాయి. మనం సన్ రైజ్ చేస్తుంది అక్కడ. ఈ స్టాట్యూ ఎవరిదో కూడా తెలీదా. కింద నుంచి వస్తేనే స్టాట్యూ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి వస్తే ఏదేదో కనిపిస్తుంది. నాకేం కనపట్టలేదు. అత్తాపూర్ బాబా కొత్త భక్తుడికి సాక్షాత్కారం అయింది. పైగా చేంజ్ చూడండి రే. స్టాట్యూ కనిపించేలా కట్టాలి కదా. మళ్ళీ ప్లీజ్ డోంట్ క్లైంబ్ అప్ అంట. కింద నుంచి చేస్తుంటేనే స్టాట్యూ కనిపిస్తుంది. అలా రౌండ్ వేసుకుని మనం నీట్గా కింద దిగుతాం. మొత్తం కాలే. సరే ఓకే, కిందకి వెళ్ళిపోదాం. కాదురా, స్టాట్యూ ఏమో ఇక్కడ కట్టావు గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రన్స్. పైకి ఎక్కి చూస్తే ఏదో కనిపిస్తుంది. ఎక్కడి నుంచి చూడాలి ఆడి ఫేస్? ఎవడా సివిల్ ఇంజనీర్? పైకి వెళ్తే కింద నుంచి ఏవో కనిపిస్తాయి, ఎక్కడి నుంచేమో మొహం కనిపించదు. ఆ బయట నుంచి మొహం చూసేదానికి ఎక్కడికి ఎందుకురా? 75 రూపాయలు కట్టి ఎక్స్ట్రా. వెయిట్ ఇక్కడ ఏదో ఉంది. ఇలా హే లాహే అని ఒక సినిమాలో ఇలాగ ఎవడో బోట్ లాగుతాడు. సినిమాని కూడా ఎవడైనా లాగితే బాగుంది. 100 గడి తప్ప ఎవడో లాగలేదు. అందరూ చేతికి ఎత్తేసారు సెకండ్ హాఫ్లో.
ఓకే, సీన్ బిగినింగ్ ఆయన్ని గ్లాస్ మధ్యలో స్కామ్ అన్నాను, లేదు ఈ సైడ్లు కూడా వేసి ఉంటాయి, కాలు కాలిపోయేవి. ఇక్కడేదో కొంచెం నీడ వచ్చి మార్బుల్ మీద కొంచెం చల్లగానే ఉంది, తెల్ల మార్బులే గట్ట. ఇంకెక్కడికి వెళ్ళినా కాలు కాలుతున్నాయి. కాలు కాలి జనాలు తొందరగా వెళ్ళిపోవాలని ఇది చెప్పులు కూడా నాట్ అలౌడ్ అన్నాడు. బట్ ఇట్స్ ఓకే, 300 కట్టి రావచ్చు, పర్వాలే. అమ్మ కింద రాళ్ళు కూడా ఉన్నాయి, గ్లాస్ కింద పడిపోతారు, రాళ్ళ మీద పడి చచ్చిపోతారు అంతా. అమ్మాయి కాదు, రాళ్ళు పెట్టారంటారు కింద, గ్లాస్ ఇరికి కింద పడితే అలలు. వాచ్ ద వేవ్స్. కన్యాకుమారి రివర్ చాలా డేంజరస్ అంట, అలలు ఎక్కువ ఉంటాయి పొద్దున్న కూడా. మామూలుగా మన సైడ్ అంతా సాయంత్రం అయితే ఎక్కువ అవుతుంది, కానీ పొద్దున్న కూడా చాలా ఎక్కువ ఉంటాయి, చాలా డేంజరస్. అందుకే బీచ్లో సాయంత్రం అసలు నాట్ అలౌడ్ ఉంటుంది. చాలామంది జనం ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి 360 డిగ్రీ ఫోటో ఇస్తాను. ఫోటోకి 50 రూపాయలు అని చెప్పిన కెమెరాకి పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి, నెక్స్ట్ నెల జీతం కూడా వచ్చేస్తుంది. మంచి బిజినెస్. ఐ థింక్ అబౌట్ ఇట్. ఓకే, ట్రిప్ గంటకు వచ్చింది. ఇదంతా ఎడిట్ చేసి ఎప్పుడు పోస్ట్ చేస్తాను నాకే తెలీదు. ట్రైన్కి చెన్నై వెళ్ళిపోతా, రేపటి నుంచి ఆఫీస్. సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్. వీడియో ఇక్కడ దాకా చూసి మీరు కనుక సబ్స్క్రైబ్ కొట్టకుండా వెళ్ళిపోతే మీ మీద ఒట్టే.